పెట్రోల్ బంకులలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని పెట్రోల్ బంకులలో కూడా పూర్తి స్థాయిలో వాహనదారులు అయితే వచ్చి పెట్రోల్ కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక చట్టం 7 సంవత్సరాలకు సంబంధించినటువంటి జైలు శిక్ష, అలా 7 లక్షలకు సంబంధించినటువంటి జైలు శిక్ష, 10 ఏళ్ల జైలు శిక్ష, 7 లక్షల రూపాయల జరిమానా అనేటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయంలో వెనక్కి తగ్గాలి ప్రభుత్వం అనేటువంటి ఉద్దేశంలో ఇటు ఆయిల్ ట్యాంకర్లకు సంబంధించినటువంటి డ్రైవర్లు అలాగే ఓనర్లు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క సమ్మెలో మాత్రం పాల్గొంటున్నారు. ఇక మనం చూడొచ్చు వాహనదారులు, ఈ చుట్టుపక్కల వచ్చినటువంటి వాహనదారులు అయితే పెట్రోల్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అన్న ఎక్కడి నుంచి వచ్చినావు, ఎందుకోసం అని వచ్చినావు ఇక్కడికి? డీజిల్ కోసం వచ్చిన, పెట్రోల్ గురించి. ఏమని తెలిసింది నీకు అసలు? నాకు అలా తెలియదండి, ఉన్నదని పోతారని వచ్చి బంద్ చేయరంతే. ఇప్పుడు ఇక్కడ పోయట్లేదా మరి? ఎక్కడ తిరిగి మొత్తం తిరిగాను. మొత్తం తిరుగుతున్నావు? ఎన్ని పెట్రోల్ పంపులు తిరిగి వచ్చినావు? దారి తిరిగాను మొత్తం, టోలీ చౌక్ అన్ని తిరిగా, ఎక్కడా లేదండి. మీరు అన్న ఎక్కడి నుంచి వచ్చారు? కింద టోలీ చౌక్ నుంచి వచ్చానన్నా. అక్కడ కూడా 4 బంకులు ఉన్నాయి, అది కూడా బంద్ అయినాయి. దర్గాలో కూడా బంద్ అయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చావన్నా. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఈ యొక్క పెట్రోల్ కోసం? ఒక 4-5 కిలోమీటర్లు ప్రయాణం చేసాం. మరి దొరికే అవకాశం కనబడుతుందా ఏమన్నా? ఏమో నో స్టాక్ అని పెట్టారు. కోసం బంద్ చేశారంటే ఏమన్నా చెప్తున్నారా? అదేమి తెలియదు అన్న, వివరంగా తెలియదు అన్న. మీరు ఎక్కడ చూసారు ఈ బంద్ అవుతుంది అనేటువంటి అంశం? కింద అన్న షేక్పేట దగ్గర చూసాం. మీరన్నా? అన్నా నేనైతే మాదాపూర్ నుండి లైన్ కొట్టుకుంటూ వస్తున్నా. పెట్రోల్ మెసేజ్ వచ్చింది, బంద్ అయింది. అన్నీ మాదాపూర్లో నుండి తిరుగుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినా కూడా పెట్రోల్ నాకు పోయట్లే. అంటే ఎందుకు వస్తలేరు, ఏం కదా అని దానికి సమాధానం కూడా చెప్తలేరు. గేట్లు అయితే వేసిండ్రు. ఓకే, ఎందుకు బంద్ ఉంది ఈ రేపు అన్నారు, మెసేజ్లో ఇప్పుడే పెట్టారు. మీరు పెట్టి హాఫ్ అన్ అవర్ అయింది. హాఫ్ అన్ అవర్లో మీరు 10 నిమిషాలకి ఎట్లా బంద్ చేస్తారు? మరి ఆనాలు మేము రేపు నుండి ఎట్లా కూలి కష్టం చేసుకున్న ఎట్లా బతకాలి? మేము ఇప్పుడు డ్యూటీలు చేసుకోవాలి. ఇప్పుడు మాలిపాని తోటమల్లి చూడండి, తోటమల్లికి పోయేతాను నేను. మళ్ళీ నేను ఎట్లా పోవాలి? ఎన్ని కిలోమీటర్ల నుంచి తిరుగుతాను పెట్రోల్ కోసం? నేను ఇప్పటి కాడికైతే 15 కిలోమీటర్ల నుండి తిరుగుతున్నా సార్. 15 అంటే 20 వచ్చింది. ఇప్పుడు 20 కిలోమీటర్ల నీకు ఆయిల్ బొక్క తప్ప ఇక్కడ దొరకట్లేదు. పెట్రోల్ అయిపోయింది. బండి ఆపిన అది పరిస్థితి. అని అనుకుంటున్నావా మరి? పోస్తారని మేము అనుకుంటున్నాం. మరి ఇంకా ఇట్లా ఉంటే ఇంకా పబ్లిక్ కూడా ఎట్లా కష్టాలు చేసుకుంటారు పనులు, డ్రైవర్లు కానీ మంచిలో ఇవన్నీ ఉన్నాయి కదా ఇబ్బందులు. ఆర్థిక ఇబ్బందులు ఎందుకు పెడుతున్నారు? మీరు ఏంటి గురించి పెడుతున్నారు? వార్తల్లో చెప్పలే, టీవీలో చెప్పలే. ఏకదమ్మన ఇప్పుడు మీరు 5 నిమిషాలు 10 నిమిషాలు బంద్ చేయడం కారణం ఏంది? వచ్చిన ప్రభుత్వం ఏంది? ప్రభుత్వం వీళ్ళు చేశారా లేకపోతే పైనుండి వచ్చింది? సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా రాలేదు. ఇప్పుడు హాఫ్ అన్ అవర్లో మీరు ఎందుకు బంద్ చేసారు అనేది మాకు తెలియాలి. చెప్పండి. రేపు నేను ఇక్కడే ఉంటాను. నా పెట్రోల్ బంక్ బంద్ అయిందంటే వచ్చేసిన. సడన్గా ఇట్లా చేస్తే మాకు కూడా ఇబ్బంది కదా. రేపు జాబ్లోకి వెళ్ళాలన్నా పెట్రోల్ పంపులు తిరుగుతున్నాయి. ఆల్రెడీ మాదాపూర్ నుంచి చెక్ పోస్ట్ నుంచి వస్తూనే ఉన్నాయి. ఇట్లా పెట్రోల్ పంప్ దొరకట్లేదు. లేదు, రేపటి కోసం కూడా ఆలోచిస్తున్నాం కదా. రేపు జాబ్కి వెళ్ళాలన్నా మాకు పెట్రోల్ ఉండాలి, బండి కావాలి కదా. సడన్గా ఇట్లా చేస్తే ఇట్లా ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా బాగుంటుంది. కానీ ఏది లేకుండా సడన్గా చేసి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అన్న నేను ఇక్కడ ఫిలిం నగర్లోనే ఉంటా అన్న. నేను ఒక నైట్ షిఫ్ట్ ఎంప్లాయీ. నేను ఆఫీస్ నుంచి వచ్చి మార్నింగ్ వచ్చి 11కి అనుకున్నా. ఆల్ ఆఫ్ సడన్గా నిద్రలో నాకు కాల్స్ వస్తున్నాయి, బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వస్తున్నాయి. కాల్స్ వస్తే ఏంటంటే తెలిసిందైతే పెట్రోల్ బంక్ షట్ డౌన్స్ అవుతున్నాయి. సో నేను ఒక ఆల్మోస్ట్ 2.5 hours నుంచి ఆల్మోస్ట్ తిరుగుతున్న బండి మీద. ఇప్పుడు నా ఉన్న బండిలో కూడా పెట్రోల్ అయిపోయింది. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే నూక్కుంటా పోవాలి, ఫ్యూల్ లేదు, ఏం లేదు. ఒక ఫ్యూల్ ఒక బంక్ క్లోజ్ అయితే ఎంత ప్రాబ్లం అవుతుంది కామన్ పీపుల్స్కి. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీస్ ఉంటాయి, ఆఫీస్కి వెళ్ళేది ఉంటుంది, ఎవరైనా చనిపోతే చావుకి వెళ్ళేది ఉంటుంది. ఇలాంటి వితౌట్ ఎందుకు వీళ్ళు పెట్రోల్ ఇక్కడ చేయట్లేదు అనేది మీకు ఏమైనా తెలుసా? ఇన్ఫర్మేషన్ అంటే ఉన్నది. ఎందుకు క్లోజ్ అవుతున్నది అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక జియో పాస్ చేసింది ఫర్ హెవీ డ్రైవర్స్ లైక్ ట్రక్ డ్రైవర్స్ ఆర్ బస్ డ్రైవర్స్. అది ఎంత ఘోరంగా ఉన్నదంటే ఒక కామన్ డ్రైవర్ వాడితో ఒక 10 lakhs కానీ 5 lakhs ఉంటే వాడు ఎందుకు ఆ ట్రక్ పైన వెళ్తాడు? వాడు మంచిగా చిన్న బిజినెస్ చేసుకుంటాడు. ఏ డ్రైవర్ అయినా కానీ కావాలని యాక్సిడెంట్ చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అయినా కూడా ఒక సిచ్యువేషన్, వాడు ఒక డ్రైవర్ ఇంట్లో నుంచి వెళ్తే ఒక 1 month అవుతుందో 1.5 months అవుతుందో రిటర్న్ ఇంటికి వస్తాడో రాడు కూడా వాడికి తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో ఫర్ సపోజ్ ఒక తెలంగాణ డ్రైవర్ ఉన్నాడు, వాడు ఏదో మహారాష్ట్ర కానీ ఒడిశాలో పోయి యాక్సిడెంట్ అయితే వాడు అక్కడనే ఆగి ఆ పేషెంట్ని హాస్పిటల్కి తీసుకోవాలి. ఆ యాక్సిడెంట్ అయిన క్యాండిడేట్ని తీసుకోవాలంటే అది పాసిబుల్ కాదన్న. అక్కడ ఉన్న జనాలు చూసి ఆ డ్రైవర్ని ఎలా కొడతారో ఎలా అవుతుందో మనకు తెలుసు. సో ఇక్కడ ఏంటంటే ఈ జియోలో ఏమున్నది, ఆ జియోలో ఆ డ్రైవర్ ఏదైతే ఉంటాడో యాక్సిడెంట్ అయింది
వాడిని హాస్పిటల్కి తీసుకుపోవాలి. సో ఆ సిచ్యువేషన్లో డ్రైవర్ తీసుకుపోతే అక్కడ ఉన్న చుట్టూ జనాలు ఊకోరు, వాడిని అక్కడే కొట్టి చంపేస్తారు. ఆ టైంలో ఒకవేళ ఆయన ఎస్కేప్ అయితే మాత్రము 7 లక్షల రూపాయలు 10 ఏళ్ళ జైలు శిక్ష అని చెప్పేసి అన్నందుకే వీళ్ళు ఈ యొక్క ధర్నాకైతే దిగారు. ఇప్పుడు ఈ విషయం చాలా మందికి తెలియట్లేదు మరి ఇక్కడ. అవునన్నా, ఇది దీనిపైన ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైతే కామన్ పీపుల్స్ ఉన్నాయో వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి ఫస్ట్. సో ఈ సినారియో ఉన్నది ఇందులో. ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ ఉన్న చాలా మందికి తెలియదు బంక్స్ అనేది ఎందుకు క్లోజ్ అవుతున్నది. సో ఈ సినారియోస్లో పెట్రోల్ బంక్స్ ఇట్లా క్లోజ్ అవుతున్నాయంటే ఎవరైతే ఎమర్జెన్సీ వాళ్ళు ఉంటారో ముందుగా అడ్వాన్స్గా తెచ్చి పెట్టుకుంటారు. కానీ మేము స్కూల్ ఫర్ సపోజ్ నేను ఒక చెప్తాను, ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు, ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళకి తెలియదు. మార్నింగ్ ఏమంటారు, అరే రిటర్న్లో పోయినప్పుడు నేను ఫ్యూల్ ఫిల్ చేసుకుంటా అంటారు. ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళకు ఫ్యూల్ ఉండదు, ఇంటికి వాళ్ళు ఎట్లా రీచ్ అవుతారు, ప్రెగ్నెన్సీ ఉంటుంది, మహిళలకు ఎట్లా తీసుకుపోతారు, చాలా ఎమర్జెన్సీస్ ఉంటాయి అన్న. ఇక అన్అఫీషియల్గా నోటీస్ ఉండదు, ఏముండదు అన్న, ఈ డబ్బాలు పట్టుకొని తిరుగుతున్నా నా బండి ఇప్పుడు పెట్రోల్ అయిపోయింది నేను నూక్కుంటా తీసుకోవాలా. వితౌట్ ఇన్ఫర్మేషన్ మీరు బంక్ క్లోజ్ చేసేస్తే మేము కూడా సపోర్ట్ చేస్తాం. లారీ డ్రైవర్లా కానీ ఏదైతే మీరు చెప్తున్నారు హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్ వెళ్ళిపోతే ఎలా చేస్తారు అన్న. ఏ డ్రైవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ డ్రైవర్ అయినా కానీ నేనైనా కానీ ఎవరైనా కానీ ఎవరికి డ్యామేజ్ అవుతుందంటే మనం అది ఫస్ట్ ఆ స్టెప్ తీసుకోరు, స్కేప్ ఎవరు కావాలని చేసుకోరు, అక్కడ ఉన్న సిచ్యువేషన్ని బట్టి చూసే స్కేప్ అవుతారు. అంతేగాని మీరు అన్నెసెసరీగా ఏదైనా యాక్షన్ కానీ ఇప్పుడు నేను ఉన్నా ఫర్ సపోజ్ అదర్ స్టేట్ వెహికల్స్ ఉంటారు, కొందరు కావాలని వచ్చి డ్యామేజ్ చేసుకొని వాళ్ళకు అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటే ఇది చాలా అన్అఫీషియల్, ఇది చాలా ఘోరం అన్న. నేనైతే ఈ బిల్కి సపోర్ట్ చేయను. జీవో వల్లనే ఇదంతా ప్రాబ్లం అవుతుంది మొత్తానికి. ఎక్కడి నుంచి వచ్చారన్నా? आई एम फ्रॉम हैदराबाद, यशेकपेट विलेज. एक्चुअली ये सिनारियो जो क्रिएट किया गया है ऐसा तो नहीं करना चाहिए. दोज हु आर जो भी सेंट्रल गवर्नमेंट से जो एक्ट आया, जो हम सपोर्ट जो भी जियो है हम उसको सपोर्ट कर रहे हैं. अगर इन केस अगर वो ट्रक ड्राइवर के अगेंस्ट है तो हम बराबर सपोर्ट करेंगे. लेकिन ये सिनारियो ऐसा हो गया कि इससे पहले हाफ एन आवर पहले या 1 आवर पहले कोई बोले तो पब्लिक सिचुएशन बहुत वर्स्ट हो गया है ना. द मोस्ट इंपॉर्टेंट थिंग कि बच्चों को पिकअप करना है स्कूल से, कोई किसी को ड्रॉप करना है, और कोई मेडिसिन है किसी के पास, कोई मेडिसिन पहुंचाना है, मेडिकल एड पहुंचाना है, तो इसमें प्रॉब्लम हो गया बहुत सारा. अल्टीमेटली मैं आपके टीवी के माध्यम से कहना चाह रहा हूँ कि इसमें अल्टीमेटली कांग्रेस का नाम खराब होता है इससे. ये सिचुएशन सीएम साहब को मैं अपील कर रहा हूँ थ्रू योर मीडिया, थ्रू योर टेलीकास्ट, कि जल्द से जल्द इसको नॉर्मलाइज करें सिचुएशन को. वॉट एवर जो भी है वो बाद में देखेंगे, लेकिन अब जो सिचुएशन जो पब्लिक है उसको हेल्प करने के लिए करना. बिल्कुल वही तो चाह रहा हूँ ना जी. మీరు బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? ఎంత దూరం నుంచి తిరుగుతున్నారు? పెట్రోల్ నుంచి వచ్చాను అన్న. సుమారు 15 పెట్రోల్ బంకులు తిరిగాను. 15 పెట్రోల్ బంకులో ఉంది కానీ కొట్టనంటున్నారు. ఇక్కడ కూడా ఉంది కానీ లీటర్ పెట్రోల్ 160 రూపాయలు అని చెప్తున్నారు. అదేమన్నా అంటే వేరే పెట్రోల్ అని చెప్తున్నారు. సుమారు 4000 లీటర్లు పెట్రోల్ ఉంది ఈ పెట్రోల్ బంక్లో ఉంది కానీ మేనేజరు సూపర్వైజర్ కూడా ఇక్కడ లేరు, వెళ్ళిపోయారు. స్టాఫ్ కూడా పక్కన కూర్చున్నారు, ఎవరికి పట్టనంతగా ఉన్నారు. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ అన్నది జియో పాస్ చేసినప్పుడు త్రూ మీడియా, ఇప్పుడు చిరంజీవి ఆస్ట్రేలియాకి వెళ్ళాడు, దేవరకొండ పెళ్లి చేసుకున్నాడు, ఇలాంటివి కాకుండా ఈ జియో ఏవైతే ఉందో ఫస్టే చెప్పాలని మేమందరం కోరుకుంటాం. ఇప్పుడు ఎందుకంటే గంట ముందు ఎవడో ఫ్రెండ్ ఫోన్ చేస్తే కానీ తెలియదు మాకు ఈ విషయం, ఎవరెవరో ఊర్లో వాళ్ళగా తెలిసింది. అది మీడియా ద్వారా ముందర ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మీడియా ద్వారా మీడియా మీట్ పెట్టి ఒకసారి ఇలాంటి జీవోలు మీరు ఒక రోజు ముందే చెప్తే అందరు పోసుకొని. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలు స్కూల్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ స్కూల్ దగ్గర పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు, అందులోకి ఏం జరుగుతుందో తెలియదు. అది ఇది పరిస్థితి. ఇక్కడికి దాదాపు వందలాది మంది వాహనదారులు అయితే ఇక్కడికి అయితే వస్తున్నారు. అన్న ఎక్కడి నుంచి వచ్చినావు? డబ్బా పట్టుకొని వస్తున్నావు, పెట్రోల్ అయిపోయిందా? నాకు మాట్లాడానికి ఇది పరిస్థితి. ఇక్కడికి వస్తున్నటువంటి పెట్రోల్ కొట్టిరానా? ఏడగొట్టినాము సార్. మేము ప్రొద్దున డ్యూటీకి వెళ్ళాము, ప్రొద్దున డ్యూటీకి పోయినాం. మా వచ్చినప్పుడు మార్నింగ్ పోసుకుందాం, ఇప్పుడు ఈవినింగ్ పోసుకుందామని అనుకున్నాం. అసలు మొత్తం పంపులు బంద్ ఉన్నాయి. ప్రొద్దున డ్యూటీకి ఎట్లా పోవాలి? ఇప్పుడు మా భార్యను హాస్పిటల్ తీసుకెళ్ళాలి, మేము ఎట్లా పోవాలి? మా పరిస్థితి ఏమైంది? పెట్రోల్ పంపులు తిరిగినావు? 4 పంపులు తిరిగినా సార్. 4 పంపులు తిరిగి ఎక్కడ లేదు. 4 పంపులు ఎక్కడ తెలిసింది నీకు ఇట్లా పెట్రోల్ పంపులలో స్ట్రైక్? డ్యూటీ నుంచి వస్తుంటే అన్ని పంపులు బంద్ ఉన్నాయి. ఇక్కడ ఉందే ఒక పని అంటే ఇక్కడ వచ్చినాం, ఇక్కడ కూడా బంద్ ఉంది. ఏం చేస్తామని? ఏం చేయలేము కదా. ఇది పరిస్థితి. దాదాపుగా ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా చూడొచ్చు. ఇప్పుడిప్పుడే ఇటువైపుగా పోలీసులు కూడా వస్తున్నారు. పెట్రోల్ పంపులలో
పరిస్థితులను చక్కదిద్దడానికి పోలీసులు అయితే వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటు కార్లకు సంబంధించినటువంటి వాహనదారులు, ఇటు టూ వీలర్కి సంబంధించినటువంటి వాహనదారులు ఎవరిని చూసినా కానీ ఈ యొక్క పరిస్థితి మనకు కనబడతా ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ పెట్రోల్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఏమని చెప్పండి అన్న పోలీసు వాళ్ళని ఒకసారి, ఎందుకంటే వాళ్ళు స్టాక్ ఉంచుకొని కూడా లేదంటున్నారు. స్టాక్ ఎవరు చెక్ చేస్తారు? స్టాక్ చెక్ చేసి ఒకవేళ బ్లాక్లో అమ్ముకుంటారని అనుమానం, బ్లాక్లో అమ్ముకుంటారేమో మనకు తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ స్టాక్ ఉందా లేదా అనేది తెలియాలి. ఉన్న స్టాకు ఎవరైనా ఒక కానిస్టేబుల్ పోలీసులు ఉంచి ఉన్న వరకు పోయాలి, కొంచెం కొంచెం అని. ఇప్పుడు బండ్లు ఎట్లా పోతాయి? స్టాక్ ఎవరు చెక్ చేస్తారన్న? పోలీసు వాళ్ళని చెక్ చేయాలి కదా. ఈ యొక్క బంకు వాళ్ళే సమాచారం ఇచ్చి ఉండొచ్చు, ఇచ్చి ఉండొచ్చు, బట్ ఉన్న స్టాక్ అయితే పోయాలి కదా. అందరు పోస్తున్నారు, వీళ్ళు పోస్తలేరు. ఇది పరిస్థితి. ఇప్పుడిప్పుడే ఇటువైపుగా అంటే ఇక్కడ బయట ఉన్నటువంటి వాహనదారులను బయటికి పంపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. పోలీసులు కూడా రంగప్రవేశం చేయాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. పెట్రోల్ డీజిల్ కోసము ఎదురు చూస్తున్నటువంటి అన్న, ఎక్కడి నుంచి వస్తున్నావు అన్న? నేను 10 కిలోమీటర్ల నుంచి తిరుగుకుంటూ వస్తున్నా ఇడికి. ఈ స్కూల్ బండి ఇది, పిల్లలకి పోవాలి, ఇంకా పికప్ చేసుకోలేదు. ఈయనే ఉన్నా, ఈ స్కూల్కి ఫోన్ చేసి చెప్పినా ఇట్లా ఉంది నా పరిస్థితి, నేను వెళ్ళలేదు. ఆల్రెడీ నాకు 10 పెట్రోల్ బంకులు తిరిగినా, 10 పెట్రోల్ బంకులు తిరిగినా కానీ ఆడ ఎక్కడ దొరకలేదు. ఇక్కడికి వస్తే 160 రూపీస్ లీటర్ ఉంది అన్నారు. సరే ఎంత అయితే అంత కొట్టండి అని చెప్పి లైన్లో నిలబడ్డా. దగ్గరకు వచ్చి ముందు బంక్ పెట్టిన తర్వాత ఆఫ్ చేసి వెళ్ళిపోయారు. ఎవరు లేరు. ఇక చూస్తే 4000 లీటర్స్ ఉందని చెప్పారు. మరి అదంతా ఆఫ్ చేసుకొని ఎక్కడో అక్కడ జంప్. ఇప్పుడు మొత్తం పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. పోలీసులు కూడా రంగప్రవేశం అయితే చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ పంపులో పెట్రోల్ కోసం అయితే అందరూ ఎదురు చూస్తున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తున్నాం. ఇక్కడ మహిళలు సైతము పెట్రోల్ కోసం సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ఇక్కడ గచ్చిబౌలి నుంచి వచ్చాను. గచ్చిబౌలి నుంచి పెట్రోల్ కోసం ఎన్ని పెట్రోల్ పంపులు తిరిగి ఉంటారు? 4-5 పెట్రోల్ బంకులు. ఏమంటున్నారు అక్కడ? మొత్తం నో స్టాక్ బోర్డు పెట్టేసినారు. నో స్టాక్ బోర్డు. ఇక్కడ ఏమంటున్నారు మరి? ఈ పెట్రోల్ పంప్ ఇక్కడ ఇంకా ఏం సపోర్ట్ చేయట్లేదు వాళ్ళు. మీకు ఎక్కడ తెలిసింది సమాచారం? తెలిసింది ఎక్కడ తెలిసింది? మాకు ఇందాకనే తెలిసింది, గచ్చిబౌలి నుంచి వస్తుంటేనే పెట్రోల్ బంక్ క్లోజులు ఉన్నాయి. ఏంటి క్లోజ్ ఉన్నాయి అంటే అడిగితే ఏదో స్ట్రైక్ ఏదో నడుస్తుందని చెప్పేసి చెప్పారు. అది ఏం సమాధానం లేదు కానీ మొత్తానికి అయితే పెట్రోల్ అవసరం పరిస్థితి. ఇప్పుడిప్పుడే పోలీసులు కూడా ఇటువైపుగా రంగప్రవేశం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. వాహనదారులందరికీ కూడా ఒక రకమైనటువంటి ఆందోళన మాత్రం కనబడుతుంది. ఖచ్చితంగా పెట్రోల్ పంప్ మాకు పెట్రోల్ పోయాల్సిందే, ఇక్కడ 4000 లీటర్ల స్టాక్ ఉంది అనేటువంటి విషయము చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకున్నారనేటువంటి మాటనైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. ఎవరిని చూసినా కానీ పెట్రోల్ కోసం వచ్చి ఇక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని చూస్తున్నాం. వాహనాలను కూడా మనం చూడొచ్చు, ఇటువైపుగా ఉన్నటువంటి వాహనాలని కూడా చూడొచ్చు. ఒకరినక ఒకరుగా దాదాపుగా సమాచారం తెలిసిన వెంటనే పెట్రోల్ పంపుల వైపుగా మూకుమ్మడిగా వచ్చినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంది. వందలాది మంది పెట్రోల్ కోసం ఎక్కడి నుంచి వచ్చినా అన్న पेट्रोल क्या से अब क्या कर सकते हैं, गाड़ी वहाँ पेट्रोल हो गया बोल के गाड़ी वहाँ रोक के फिर इधर खुला लेने कैसे है? मिलता हो पेट्रोल मिलता बोला? अब क्या है कि देखना अल्लाह बेहतर जाने. ఇది పరిస్థితి. దాదాపుగా పెట్రోల్ బంప్కు సంబంధించినటువంటి యజమానులను ఇక్కడ మనం చూడొచ్చు. పెట్రోల్ పంపులలో మాత్రం ఒక రకమైనటువంటి ఆందోళన మాత్రం మనకైతే కనబడుతూ ఉంది. ఖచ్చితంగా పెట్రోల్ కొట్టించుకొనే వెళ్తాము ఇక్కడ అనేటువంటి మాటనైతే వీళ్ళు చెప్తున్నారు. మాకు సమాచారం తెలిసిన వెంటనే మేము రావడం జరిగింది అనేటువంటి మాటను కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ పెట్రోల్ దొరుకుతుందా అని 10 కిలోమీటర్లు 5-6 పెట్రోల్ పంపులను తిరుగుతూ వచ్చినాము, కానీ పెట్రోల్ అయితే దొరకట్లేదు అనేటువంటి మాటనైతే చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిరే? ఫిలింనారే దగ్గరే, లోకలే. ఇప్పుడు ఎట్లా తెలిసింది నీకు ఈ సమాచారం? మధ్యాహ్నం నుంచి సడన్గా తెలిసిందండి. మాకు ఇప్పటివరకు ఐడియా లేదు. మాకు సడన్గా వచ్చేసరికి ఇక్కడ బంద్ అని చెప్పేసి ఇట్లా గేట్లు వేసేసి పెట్టేశారు. ఇక్కడికి వచ్చేసరికి పెట్రోల్ పెట్టుకొని కూడా ఇవ్వట్లేరు. అది డైలీ ట్రావెల్ చేయాలని చెప్తాను చూడు. డైలీ ట్రావెల్ ఉంది, ఇక్కడ డ్యూటీకి వెళ్ళాలి కదండి, డైలీ రెగ్యులర్గా వెళ్ళాలి కదా, అట్లని ఇది పరిస్థితి. దాదాపు ఏమంటున్నారండి ఇక్కడ? ఇప్పుడు పెట్రోల్ ఉందని వీళ్ళు చెప్తున్నారు, అయినా చెప్తున్నాయా సార్? స్టాక్ లేవని చెప్తున్నాయి. లేదు సార్, 12 గంటలకు వచ్చింది సార్. ఇక్కడ మేము ఉన్నాము, పొద్దున చెత్త తీసుకొని వచ్చినప్పుడు చూసిన కళ్ళతోటి ఇక్కడ స్టాక్ లిస్ట్ చెప్తే సరిపోతుంది కదా సార్? మీకు స్టాక్ లిస్ట్ ఇవ్వండి, మీరు అడగవచ్చు కదా ఎంత వచ్చింది స్టాక్ లిస్ట్, ఏం స్టాక్ వచ్చింది మీరు చేస్తారు. ఎక్కడ ఉంది నీ బండి? ఎక్కడ ఉంది? పెట్రోల్ అయిపోయింది. ఆడ దగ్గర వచ్చినాము పక్కకు, ఏం లేదు, పెట్రోల్ లేదు. ఎటు పోవాలి ఇప్పుడు? ఆడ మంచి ఉంది, లేడీస్ ఉంటారు, ఊరికి దూరం పోవాలి, అన్నీ చూసుకోవాలి మనం.
బంకుకు సంబంధించినటువంటి మేనేజర్ కూడా అన్న ఏమైనా అసలు మీ దగ్గర స్టాక్ అయిపోయిందా ఎట్లా చాలా మంది వస్తున్నారు కిలోమీటర్ల కొద్ది వస్తున్నారట మొత్తం అంతటి కూడా పెట్రోల్ పంపులు నో స్టాక్ బోర్డు చెప్పడం జరిగింది ఇక్కడ మీ దగ్గర కూడా అట్లా ఉందా? మేము పెట్టాము నో స్టాక్ బోర్డు మేము పెట్టామండి ఆ బారిగేట్లు కూడా గేట్లు మొత్తం వేసాము అయినా కానీ మా మాట లెక్క చేయకుండా జనం గేట్లు బయటికి పగల కొట్టేసి లోపలికి వచ్చి మాకు పోయింది పెట్రోల్ అని అంటున్నారు పెట్రోల్ లేదని చెప్పాము ఇక మా వల్ల కాక స్టాఫ్ను 100 ఫోన్ చేసి సిఏ గారికి కబుర్ చేసాం సిఏ గారు వచ్చారు మాట్లాడుతున్నారు ట్యాంకర్లకి సంబంధించి మీకు ఏమైనా సమాచారం ఉందా ఎప్పుడు రావచ్చు ఆ ట్యాంకరు స్టాక్ ఎప్పుడు రావచ్చు అనేది 3 రోజులు స్టాక్ చెప్పారంటే 3 రోజుల తర్వాత మాత్రమే పెట్రోల్ డీజిల్ సౌకర్యం మేము ఇవ్వగలం వాళ్ళు మాకు ట్యాంకర్ వాళ్ళు విరమించి దగ్గరికి వస్తే మాత్రం మళ్ళీ యథావిధిగా మీరు ఓపెన్ చేస్తాం మీ ఎవరు కావాలంటే ఇప్పుడు రెగ్యులర్గా మేము కొట్టే కస్టమర్స్ మొత్తం కూడా మా దగ్గరికి వచ్చేవాళ్ళే ఇప్పుడు రెగ్యులర్గా వీళ్ళంతా మా దగ్గరికి వచ్చేవాళ్ళే మేము లేవని చెబుతున్నాం కానీ వింటలా అందుకని మా వల్ల కాక మేము ప్రొటెక్షన్ కోసం మేము సిఐ సార్ని మేము ఇన్ఫార్మ్ చేసాం పరిస్థితి పెట్రోల్ మాకు లేదు ఇక్కడ అందుకోసమనే మేము పూర్తి స్థాయిలో లేదని చెప్పడం జరిగింది పెట్రోల్ లేని సందర్భంలోనే మేము నో స్టాక్ బోర్డు పెట్టామని చెప్తున్నారు ఇక్కడికి వచ్చినటువంటి ఎవరిని కూడా మనం ఇక్కడ పలకరిస్తే ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ కోసం అయితే వచ్చాము మాకు పోస్తారనేటువంటి ఆశతోని కిలోమీటర్ల కొద్ది అయితే తిరుగుతున్నాం అనేటువంటి మాటనైతే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు వందలాది వాహనాలు ఇటువైపుగా వచ్చినటువంటి ఒక పరిస్థితిని అయితే మనం చూడొచ్చు ఇక్కడికి పెట్రోల్ కోసము డీజిల్ కోసం వస్తున్నటువంటి మేడం ఎంత లాంగ్ నుంచి వస్తున్నారు మీరు ఎన్ని తిరిగి ఉంటారు ఇది ఆ పరిస్థితి ఎక్కడికి పోయినా కానీ పెట్రోల్ మాత్రం దొరకట్లేదు అయినా కానీ వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా మనం చూస్తున్నాము ఇక్కడ పెట్రోల్ పంపుకు సంబంధించినటువంటి మొత్తం ఆవరణం అంతా కూడా పెట్రోల్ మోటార్ సైకిల్తో నిండిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది ఇది ప్రస్తుత పరిస్థితి మరి కొద్దిసేపటి క్రితము పెట్రోల్ ఆయిల్ ట్యాంకులకు సంబంధించినటువంటి డ్రైవర్లు యజమానులు ధర్నా విరమించారనేటువంటి వార్త అయితే వస్తుంది చూడాలి మరి ఒకవేళ ధర్నా విరమిస్తే మాత్రం ఈ యొక్క పరిస్థితి అయితే సద్దుమణగడానికి అవకాశం అయితే ఉంది కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్ తొలి వెలుగు హైదరాబాద్ చూపించు సతీష్ దా హలో అది 5 లక్షలు 10 ఏళ్ళ చేయలేదో చెప్పిరు అదేంటిది అది